వీటి మీద సెంట్రల్ అండ్ స్టేట్ కలిసి లాస్ని పాస్ చేస్తాయి. ఇప్పుడు సెకండ్ పవర్ అదే ఫైనాన్షియల్ పవర్. స్టేట్లో సంబంధించిన ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్నీ ఎమ్మెల్యేస్ అండ్ అసెంబ్లీ చేతిలో ఉంటుంది. సో ఏమైనా మనీ బిల్స్ పాస్ చేయాలనుకుంటే ఎమ్మెల్యేస్ చేతిలో ఉంటుంది. ఇప్పుడు థర్డ్ పవర్కి వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ పవర్. ప్రతి స్టేట్లో ఉండే లెజిస్లేటివ్ అసెంబ్లీలోని ఎమ్మెల్యేస్కి కొన్ని ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటాయి. ఈ ఎగ్జిక్యూటివ్ పవర్స్తోనే ఆ స్టేట్లోని సీఎం అండ్ ఆ స్టేట్లోని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని కంట్రోల్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే రూలింగ్ గవర్నమెంట్ చేసే ఏ పని అయినా ఈ ఎమ్మెల్యేస్ క్వశ్చన్స్ చేయవచ్చు. ఒకవేళ రూలింగ్ గవర్నమెంట్ చేసే పని ఈ ఎమ్మెల్యేలకు నచ్చకపోతే ఎమ్మెల్యేస్ మొత్తం కలిసి ఓటింగ్ పెట్టి గవర్నమెంట్ని పవర్లో నుంచి దింపేయవచ్చు. ఇలాంటివి పొలిటికల్ మూవీస్లో మనం తరచుగా చూస్తూ ఉంటాం. అప్పుడప్పుడు మన ఇండియాలో కూడా జరుగుతూ ఉంటుంది. రీసెంట్గా చూస్తే మహారాష్ట్రలో జరిగింది ఇలాగే. ఇప్పుడు మనం ఫోర్త్ పవర్కి వచ్చేసరికి ఎలక్టోరల్ పవర్. ఈ ఎలక్టోరల్ పవర్స్తో ఎమ్మెల్యేస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని తమ స్టేట్ నుంచి రాజ్యసభకి వెళ్ళే క్యాండిడేట్స్ని అసెంబ్లీలో స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ని ఎన్నుకుంటారు. అండ్ ద ఫిఫ్త్ పవర్ ఈస్ కాన్స్టిట్యూషనల్ పవర్. కాన్స్టిట్యూషనల్లో కొన్ని పార్ట్స్ని సవరించేటప్పుడు పార్లమెంట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క అప్రూవల్స్ని తీసుకుంటుంది. సో కాన్స్టిట్యూషన్ని సవరించడంలో ఎమ్మెల్యేస్కి ఉన్న కాన్స్టిట్యూషన్ పవర్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఇంకా ఎంపీస్కి ఉన్న పవర్స్ విషయానికి వద్దాం. ముందుగా లెజిస్లేటివ్ పవర్స్. దేశానికి పాలించడానికి వీలైనటువంటి లాస్ని పాస్ చేయడానికి ఎంపీస్ కీ రోల్ ప్లే చేస్తారు. ఈ లాస్ని యూనియన్ లిస్ట్లో మరియు కాన్కరెంట్ లిస్ట్లో ఉండే సబ్జెక్ట్స్ మీద పాస్ చేస్తారు. యూనియన్ లిస్ట్లో నేషనల్ డిఫెన్స్, బ్యాంకింగ్, కరెన్సీ, ఫారెన్ అఫైర్స్, కమ్యూనికేషన్ ఎక్సెట్రా ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సూపర్వైజరీ పవర్స్. సెంట్రల్ గవర్నమెంట్ చేసే ప్రతి పనిని ఎంపీస్ సూపర్వైజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఎలక్టోరల్ పవర్. ఎంపీస్ తనకున్న ఎలక్టోరల్ పవర్స్తో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్స్తో పాటు రాజ్యసభలోని వైస్ చైర్మన్ని కూడా ఎన్నుకుంటారు. నెక్స్ట్ వన్ పవర్స్ ఆఫ్ పర్స్. ఇండియన్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసే రెవెన్యూస్ని, ట్యాక్సెస్ని ఎంపీస్ అప్రూవల్ చేస్తారు. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చే ఏ కొత్త బిల్ అయినా ముందు పార్లమెంట్లో ప్రవేశపెడతారు. నెక్స్ట్ వచ్చేసి రిప్రజెంటేటివ్ రెస్పాన్సిబుల్. ఇది పవర్ కాదు, రెస్పాన్సిబిలిటీ. ప్రతి ఎంపీ తన కాన్స్టిట్యుయెన్సీలో ఉండే ప్రతి ప్రాబ్లమ్స్ని, ఇష్యూస్ని లోక్సభలో ప్రవేశపెట్టి